ప్రైజ్ ద లార్డ్. గమనించండి, ఇప్పుడు మనము చెన్నైలోని తోమా గారు ఉన్నటువంటి ప్రదేశంలో ఉన్నాం. తోమా గారు ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు ఒక గుహ తొలుచుకొని ఈ గృహలోనే చాలా సంవత్సరాలు ప్రార్థనా జీవితం ఆయన కలిగి ఉన్నారు. ఆ గుహ లోపలికి వెళ్తున్నాం, చూడండి. ఈ గుహ లోపటే అనేక సంవత్సరాలు తోమా గారు ప్రార్థనలో ఉండేవారు. చాలా సంవత్సరాలు తోమా గారు ప్రార్థనా జీవితంలో ఉండేవారు. చెన్నైలో ఆయన ప్రార్థన చేయగా మోచేతులు ఒక బండపైన ఆనించి ప్రార్థన చేయగా ఆయన చేతి గుర్తులు, అంటే మోచేతి గుర్తులు కూడా ఇక్కడ పడ్డవి. ఆ రాయిని మీకు చూపిస్తున్నాను, అవి గుర్తులు. ఈ స్థలములోనే తోమా గారిని శత్రువులు బల్లెంతో పొడిచారు. ఈ స్థలములో ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు తోమా గారిని కొంతమంది చంపాలని బల్లెంతో పొడిచారు. పొడిచిన తరువాత ఆయన ఈ గుహలో చెయ్యి చాపగా, ఇదిగో ఈ స్థలములో ఒక దారి ఏర్పడింది. దారి ఏర్పడినటువంటి స్థలం ఇదే. ఈ రెడ్ మార్క్ చేసింది తోమా గారి చెయ్యి గుర్తు. ఈ స్థలములో నుంచి, ఈ దారిలో నుంచి ఈ బండ పగిలిపోయి ఒక దారిగా, ఒక మార్గంగా ఏర్పడింది. ఈ దారిలో నుంచే తోమా గారు వెళ్ళిపోయారు. ఇదంతా కూడా ఒక పెద్ద గుహ. చెన్నైలోని చిన్నమలై అనేటువంటి ప్రాంతంలో ఈ గుహ ఉన్నది. చూడండి, తోమా గారు ఒక రాయిని ఆధారం చేసుకుని రాయి పైన మోచేతి నుంచి ఎక్కువ సమయం మోకాళ్ళ మీద ఉండేవారు. ఆ గుర్తులు ఇవి, మోచేతులు గుర్తులు ఇవి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక.